Okay, we are live again. Hello, Father. Good morning. గుడ్ మార్నింగ్ బాబా. Good morning. So, పొద్దునే నిన్ను ఇలా చూడడం చాలా బాగుంది అండ్ యూఆర్ సో ఎనర్జెటిక్ ఇన్ ద మార్నింగ్. ఇవాళ ఏంటి పొద్దున అయ్యాయా జూమ్ కాల్స్ కాన్పూర్ అండ్ ఆల్? అయిపోయింది, కాన్పూర్ అయిపోయింది. ఆహా, ఓకే. సో ఇప్పుడు ఏంటి మళ్ళీ పిఎంసికి వెళ్తున్నావా? ఇవాళ నిన్న వెళ్ళాను, ఇవాళ లేదు. ఓ, ఇవాళ లేదా? ఇవాళ ఇంట్లోనేనా? ఇవాళ ఇంట్లోనే. అరే వా, గుడ్. సో నిన్న మనం ఒక క్వశ్చన్ వేసాం లైవ్ లో. వెన్ యు ఆర్ హ్యాపీ దెన్ యు ఆర్ రియల్, వెన్ యు ఆర్ అన్హ్యాపీ దెన్ యు ఆర్ నాట్ రియల్ అనేది తెలుగులో ఇంకా హిందీలో ట్రాన్స్లేషన్. సో చాలా 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 కామెంట్స్ వచ్చాయి దాని గురించి. చాలా వర్డ్స్ వచ్చాయి. మోస్ట్లీ నిజంగా, సత్యం, అసలైంది, సహజంగా, ఇలాంటి వర్డ్స్ వచ్చాయి. సో ఇవాళ మనం రివీల్ చేస్తున్నామా అసలు తెలుగులో ట్రాన్స్లేషన్ ఏంటో? నాకు వచ్చింది, నేను చెప్తాను. సరే అయితే ఓకే, సరే నీకు వచ్చింది. See, what is the opposite of real? ఇంగ్లీష్ లోనా? Yes. Fake, unreal. No, give me some other word, yeah. Fake, which is not. No. Okay, no, real ki opposite. సో ప్లీజ్ ప్రేక్షకులు, చూస్తున్న వాళ్ళు నాకు మళ్ళీ హెల్ప్ కావాలి, హెల్ప్ చేయండి. ఇక్కడ ఇదంతా ఐ కెనాట్ డూ దిస్ అలోన్. సో ప్లీజ్ మీ కామెంట్స్ ఇక్కడ వేయండి. సో రియల్ కి ఆపోజిట్ ఇన్ ఇంగ్లీష్, రియల్ కి ఆపోజిట్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ fake, or you are missing a beautiful word, you know it. Okay, I'm not getting it right now. You have to help me. The opposite of real is illusion. Illusion. Yesterday I mentioned this. Illusion, Maya ani. But okay. So when you are happy, you are living in illusions. Correct. Illusions are unreal. Okay. Illusions ni telugulo emantaru cheppu? Illusions ni Maya. Anta Maya. Anta అది టోమేసిపోతున్నా కానీ కొంచెం తగ్గు. కొంచెం తగ్గాలా? నీ కళ కాదా? నీకు తెలియదు, నీకు అంత తెలుగు రాలేదు నీకు. నేను చెప్తాను. ఇల్యూజన్ కి తెలుగులో బ్రహ్మ. యా, ఓకే, నాకు తెలుసా వర్డ్, నాకు తెలుసు ఆ వర్డ్. వెరీ గుడ్. సో నువ్వు ఇఫ్ యు ఆర్ హ్యాపీ, నువ్వు భ్రమలలో లేవు, వాస్తవాలలో ఉన్నావు. కానీ ఇఫ్ యు ఆర్ అన్హ్యాపీ, నువ్వు భ్రమలలో ఉన్నావు, వాస్తవంలో లేవు. When you are unhappy, you are living in illusions, you are not living in realities. And when you are happy, you are living in realities and you are not having any illusions. Okay. తెలుగులో చెప్పాలంటే, నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నావో, నువ్వు భ్రమలలో లేవు, నువ్వు వాస్తవాల్లో జీవిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దుఃఖంలో ఉన్నావో, నువ్వు వాస్తవాల్లో లేవు, నువ్వు భ్రమల్లో ఉన్నావు అని అర్థం. అది సంగతి. ఓకే, సో వాస్తవం అండ్ భ్రమ అంటారా? ఓకే, వాస్తవం కూడా కాదు, వాస్తవికత. ఓకే, వాస్తవికతలలో ఉన్నావు. రియల్. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు నువ్వు భ్రమలలో ఉన్నావు. వాస్తవికత అనేది ఒకటి కాదు, ప్లూరల్. వాస్తవికతలు, భ్రమ ఒకటి కాదు, భ్రమలు. ఎన్నో భ్రమలు ఉంటాయి మనకి. అవును. అన్ని భ్రమలు కలిసి నీకు దుఃఖాన్ని ఇస్తాయి. ఇది నా అమ్మ, ఇది నా తండ్రి అనేది ఒక భ్రమ, నేను శరీరం అనేది ఒక భ్రమ. ఓకే, ఇదంతా మాయ అనేది ఒక భ్రమ. అన్ని భ్రమలే.
కూడగలిగి నీకు దుఃఖాన్ని ఇస్తాయి. ఒకటి కాదు, వాడే నన్ను ఎందుకు ఇచ్చాడు భ్రమలు. అలాగే when you are happy, you are a number of reality systems, reality systems. సో నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉన్నావో అనేక వాస్తవికతలలో ఉన్నావు నువ్వు. అలాగే ఎప్పుడైతే నువ్వు దుఃఖంలో ఉన్నావో అనేక 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 భ్రమలలో ఉన్నావు నువ్వు. ప్లూరల్ ప్లూరల్ ప్లూరల్. ఓకే. రియాలిటీస్ నాట్ రియల్, ప్లూరల్ ప్లూరాలిటీస్. యువర్ హ్యాపీనెస్. Factors of your happiness or unhappiness. Okay. कैसा है? ठीक है क्या? ठीक है क्या? యా, ఎందుకంటే ఈ వాస్తవం ఇలా ఈ వర్డ్ అయితే ఐ థింక్ చాలా మంది కూడా పెట్టారు. కానీ వాస్తవికత చెప్పిన ఈ కరెక్ట్ వర్డ్ చూడాలి. అది వాస్తవికత. అండర్స్టాండ్? వాస్తవం కాదు, వాస్తవికత. ఓకే, అది చెక్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. ఎవరు చెప్పారో మరి. ఎవరు చెప్పండి, నేనే చెప్తాను పో. నువ్వు చెప్పావులే, కానీ మనం ఛాలెంజ్ ఇచ్చాం కదా, అది ఎవరు చెప్పారో చూడాలి. బాగుంది, వాస్తవికత. ఈ వర్డ్ నాకు తెలీదు, సో నేను ఎప్పుడు వినాయి ఉండేదాన్ని కాదు. హిందీలో కూడా వాస్తవికతవే, తెలుగులో హిందీలో ఒకటే ఉంటుంది ఎప్పుడు. जो लोग वास्तविकता में जीते रहते हैं वे लोग हमेशा खुशी में रहते हैं, आनंद में रहते हैं. जो लोग वास्तविकताओं में नहीं रहते हैं, भ्रम में रहते हैं, तो वे खुशी में नहीं है, वे तो रोते हुए जीते हैं. Illusions, living in illusions that I am great. So that you are illusion. So man is a victim of many illusions before meditation, before self-realization. Yeah. After meditation, after self-realization, man becomes free of all illusions. Okay. Hello, Father, are you there? Can you hear me? Hello, can you hear me, Father? Okay. Okay, we're just having a little trouble with your audio and video. Hello, everybody. Okay, so he is going to rejoin. Okay, he is back. Okay. Yes. Okay, now it is much better. So everybody, ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మీరు షేర్ చేయండి ఈ వీడియో, సో దట్ అందరికి అందరూ బెనిఫిట్ తీసుకోగలరు చూడడానికి. సో ప్లీజ్ షేర్ చేయండి ఆన్ యువర్ టైమ్ లైన్స్ ఆర్ వేర్ ఎవర్ గ్రూప్స్. ఓకే, సో ఇవాళ టాపిక్ ఏంటి, ఇవాళ క్వశ్చన్ ఏంటి? ఇవాళ క్వశ్చన్, మనకి ఎలాంటి వాస్తవికతలు ఉన్నాయి లో జీవిస్తున్నాం, ఎలాంటి భ్రమల్లో మనం జీవిస్తున్నాం, ఎలాంటి భ్రమలు ఉన్నాయి మనకి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ భ్రమస్ ఆర్ దేర్, ఇల్యూజన్స్ ఆర్ దేర్? ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎన్యూమరేట్. నువ్వు చెప్పు, ఎలాంటి వాస్తవికతలు ఉన్నాయి, ఎలాంటి ఇల్యూజన్స్ ఉన్నాయి, అలా ఎలాంటి భ్రమలు ఉన్నాయి మనిషికి, ఎలా ఉంటాయి కొన్ని చెప్పు నువ్వు. నాకైతే చాలా ఉన్నాయి. చెప్పు.
భ్రమలు ఎలాంటివి? నీకు హా, నీకున్నవి కాదు, నీకు తెలిసినవి, నువ్వు అనుకుంటున్నవి, ప్రజలందరికీ ఏమేమి ఉంటున్నాయో అవి వాటి గురించి అచ్చా అచ్చా, ప్రజలకు లీవ్ ఉండేవా? యువర్ సెల్ఫ్ అలోన్. ఓకే ఓకే. ఎలా ప్రజలకు ఎలా ఉంటాయి ఇప్పుడు? లైక్ లైక్ యూ ఆర్ అ బిగ్ ఎగ్జాంపుల్. నువ్వు ఎలా అనుకున్నావు, మిల్క్ వదిలేసావు, లైక్ ఇలాంటి వ్రతాలు ఎలా నువ్వు యువర్ టెస్టింగ్ యువర్ విల్ పవర్. అలాంటి భ్రమలు చాలా ఉన్నాయి. ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది ఇది నా నా వయస్సు కాదు, ఇది నేను ఇన్నేళ్లు ఇలా చేస్తూ వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను ఇలాగే చేస్తాను. ఇలాంటివన్నీ భ్రమలు. వాళ్ళు దాన్ని బయటకి రాలేరు అనుకున్న ఒక బిలీఫ్. కానీ అలా కాదు అని చెప్పి నువ్వే ప్రూవ్ చేస్తున్నావు. ఐ మీన్ ఇన్ని 73 ఇయర్స్ ఒక వస్తువుకి యూజ్ అయ్యి ఒక్కసారి అది వదలడం, లైక్ మిల్క్ ఆర్ ఘీ, ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. దట్ ఈస్ లైక్ అన్ ఎక్స్ట్రీమ్లీ కరేజియస్ అండ్ హ్యూజ్ థింగ్. అండ్ ఆ భ్రమని నువ్వు బ్రేక్ చేస్తున్నావు, ఇది నా బాడీకి కావాలి అని. అలాంటిది ఇప్పుడు నార్మల్ గా కూడా యంగ్స్టర్స్ కూడా నేను ఇది చేయలేను, నాకు ఇదే అలవాటు, నేను ఇదే చేస్తాను, నా ఇదే లైఫ్ అని చాలా భ్రమలతో ఉంటారు. సో ఐ థింక్ దట్ ఈస్ అ బిగ్ థింగ్ కి చెప్పడానికి, నో, మనం ఏదనుకుంటే అది అవుతుంది. అది మనం ఎన్నేళ్ళు చేసినా, ఎన్నాళ్ళు చేసినా, ఎన్ని జన్మలు చేసినా. వాట్ డు యు సే? Go on, you are on the right track. I'm on the right track. యా, సో ఐ థింక్ అది ఒక పెద్ద భ్రమ. నేను ఎప్పుడు చూస్తున్నది నేను ఇలా చేయలేను అనేది. సో నువ్వు చెప్పినట్టు నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని అనుకోవడం ఒకటి, తర్వాత దాని మీద కమిట్మెంట్ ఒకటి. సో అలాగే మెడిటేషన్ గురించి, నా దగ్గర టైం లేదు, నేను ఇది చేయలేను, అది చేయలేను, ఇలా చేయలేను అనుకునేది ఒక భ్రమ. అదొక ఇల్యూజన్. వాళ్ళు అన్ని చేయగలరు, కానీ అదొక భ్రమ అనుకొని అది పెద్ద భ్రమ. ఇంకేమున్నాయి భ్రమలు? మాంసం తింటే నాకు ప్రోటీన్స్ వస్తాయని. ఆహా, దాట్స్ అ పెద్ద భ్రమ. మాంసం తింటే ప్రోటీన్ వస్తుంది, దాంతోనే మనకు బలం వస్తుంది అని. అది ఒక సబ్సే బడా భ్రమ. ఎందుకు అంటే ప్రోటీన్ అనేది ప్లాంట్స్ తో వస్తుంది, మీట్ తో కాదు. అండ్ ఇంకో భ్రమ ఏంటంటే మీట్ తో మనం మీట్ ని తినకపోతే నేచర్ సైకిల్ కొలాప్స్ అయిపోతుంది, అదొక భ్రమ. సో దాంతో అదే ఒకటి. తర్వాత ఇంకేమున్నాయి మేజర్ భ్రమలు? ఫియర్ రిలేషన్షిప్స్. మోనిషా ఇస్ సేయింగ్ ఫియర్ రిలేషన్షిప్స్. మననే ఇప్పుడు మైత్రేయి, ముస్తఫా, రామ్ సాయి వీళ్ళందరూ చూస్తున్నారు, నాగరాజ్ కుమారి. ప్లీజ్ షేర్ చేయండి, ప్లీజ్ మీ ఫేస్బుక్ పేజెస్ లో, గ్రూప్స్ లో, ఇంకా యూట్యూబ్ లింక్ కూడా ఉంది. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ యువర్ గ్రూప్స్ అండ్ పేజెస్. మనిషికి ఎలాంటి భ్రమలు ఉన్నాయి అది టాపిక్ ఏంటంటే మనకి ఎలాంటి ఉంటాయి మన సొసైటీలో. నేను అందంగా లేదు అని ఒక భ్రమ. అందరూ అందంగానే ఉన్నారు, అందంగా లేని వస్తువే లేదు, అందంగా లేని జీవే లేదు. ప్రతి దోమ, ప్రతి చీమ అందంగానే ఉంటుంది, ప్రతి ఏనుగు, ప్రతి ఒంటిగే అందంగానే ఉంటుంది. ప్రతి మనిషి ఎందుకు అందంగా లేడు? అదొక భ్రమ. నేను అందంగా లేను అనుకోవడం భ్రమ, మహాభ్రమ. దానికోసం ఏదో మేకప్లు చేసుకుంటూ ఉంటారు. నేను కూడా మేకప్ చేసుకుంటా, కానీ ఆ భ్రమ కోసం కాదు. కానీ ఇది మన యంగ్స్టర్స్ లో కానీ, యూనో, విమెన్ లో కానీ పెద్ద భ్రమ ఏంటంటే, నా జుట్టు బాలేదు, నా హెయిర్ స్టైల్ బాలేదు, నా మొహం బాలేదు, నేను లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ఇవన్నీ భ్రమలు.
దీన్ని బట్టి మన హోల్ లైఫ్ చాయిసెస్ చాలా డిపెండ్ అయి ఉంటాయి. ఇంకోటి ఈ వైరస్ విల్ కిల్ అస్ ఆల్, మొనీషా రాస్తోంది భ్రమ. అది కరెక్ట్, అది పెద్ద భ్రమ ఇప్పుడు. దట్ మనం సేఫ్ గా లేము అని. ఇంకోటి ఏంటంటే, నేను ఒక భ్రమ ఏంటంటే నేను తక్కువ అనే భ్రమ వేరే వాళ్ళ కంటే, ఇంకో భ్రమ ఏంటంటే నేను ఎక్కువ అనేది. వాట్ డు యు సే? yes, inferiority complex and superiority complex. కరెక్ట్. నేను తక్కువ అనేది ఫియర్, దానికోసం తక్కువ అనేది కవర్ అప్ చేసుకోవడానికి మనం చాలా డిఫెన్సివ్ మెకానిజమ్స్ యూజ్ చేస్తాం, చాలా దాని యునో ఎమోషన్స్. అలాగే నేను ఎక్కువ అనుకునేసరికి వేరే వాళ్ళతో బిహేవియర్ చేంజెస్. సో ఇవి రెండు, ఈ భ్రమలతో మన హోల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఈ భ్రమలు తీసేస్తే ఎంత లైఫ్ డిఫరెంట్ అయిపోతుందో. భ్రమలు తీసేస్తే దుఃఖాలన్నీ పోతాయి. ఆ దుఃఖాలన్నీ పోయినప్పుడే లైఫ్ హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్క భ్రమ ఒక్కొక్క దుఃఖాన్ని కలిగిస్తుంటుంది. అన్ని భ్రమలు కలిపి బోర్డన్ని దుఃఖాలను కలిగిస్తుంది. జీవితం అంతా దుఃఖమే. బియ్యంలో వడ్ల గింజలు తీసేసినట్టు మన లోపల భ్రమలన్నీ తీసేయాలి, ఒక్కొక్కటి ఇలా పట్టుకుని తీసేయాలి మనం. కానీ నాకు క్వశ్చన్ ఉంది. మనకి మంచి భ్రమలు ఉంటాయా? మంచి అనేది భ్రమ అంటేనే అది చెడు. అది ఇల్యూషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ రాంగ్. ద ఆపోజిట్ ఆఫ్ ఇల్యూషన్ ఈజ్ వాస్తవికతలు, రియాలిటీ సిస్టమ్స్. మరి ఈ భ్రమలు లేకపోతే వాస్తవికత అంటే ఏంటి? ఇంకా అంటే ఇప్పుడు నేను అందంగా ఉన్నాను అనేది ఒక భ్రమ కాదా? నువ్వు అందంగానే ఉన్నావు, నేను అందంగా లేదనుకోవడం భ్రమ. అందరూ అందంగానే ఉన్నారు, అది వాస్తవికత. చీమ తనకి ఏమైనా ఉంటే భ్రమ ఉంటుందా? నేను అందంగా లేను, అందంగా ఉండాలి అనుకుంటుందా చీమ? అనుకుంటుందా చీమ? అనుకోదు. ఏ భ్రమం లేకుండా జీవిస్తుంది చీమ, దోమ, ఒక రాబిట్, ఒక కుందేలు, ఏ భ్రమలు లేవు దానికి. ఈ మనిషికే భ్రమలు ఉన్నాయి, లెక్కలేనన్ని భ్రమలు, ఇన్ఫినిట్ ఇల్యూషన్స్. ఏ జంతువులను ఒక్క ఇల్యూషన్ కూడా లేదు. ఇట్ ఈస్ లివింగ్ with reality systems, not with illusions. There is no illusion. The mind creates illusions, n number of illusions, భ్రమలు. ఒక తర్వాత ఒకటి ఇంకో భ్రమ, ఒక తర్వాత ఇంకో భ్రమ. నేను అమెరికాకి వెళ్ళకపోతే ఇండియాలో ఉంటే నేను వేస్ట్ ఏమో అనుకుంటారు, అందరూ అమెరికా బతుకుతారు. ఏదో మిస్ అయిపోతున్నామని. ఇప్పుడు అదే కదా ఫోమో అంటారు. ఇప్పుడు ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఏదో మనం అక్కడేదో మిస్ అయిపోతున్నాం అనేది ఒక ఓవర్వెల్మ్, యాంగ్జైటీ. అది when you come to spiritual science, you will remove all your illusions. ఆధ్యాత్మికతలో వచ్చినప్పుడు all your illusions are washed out. అన్ని భ్రమలు కరిగిపోతాయి. భ్రమలు లేకుండా ఉంటావు. ఒక చక్కటి జంతువులా, ఒక దీవలా, ఒక ఏనుగులా, ఒక ఒంటెలా జీవిస్తావు, తింటూ పడుకుంటూ, దేనికి ఏడవకుండా. ఇన్ ద మూమెంట్. ఎందుకంటే భ్రమలు ఎలా వస్తాయి? మన పాస్ట్ ప్రోగ్రామింగ్ తో దాంతో అసోసియేట్ చేసినప్పుడు భ్రమలు వస్తాయి. ఓ అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు అలా అవుతుంది, అప్పుడు అలా అయింది కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తే అలా అవుతుంది అనే రిలేషన్ స్టార్ట్ చేసినప్పుడు భ్రమలు మోస్ట్లీ వస్తాయి. ఇప్పుడు మనం ఇన్ ద మూమెంట్ ఉన్నాం, ఇప్పుడే ఎవరికి అబ్జర్వ్ చేస్తున్నాం లైఫ్ ని, మిడిల్ పార్ట్ లో ఉన్నాం. సో భ్రమలు రావడానికి స్కోపే లేదు మనం ప్రాక్టీస్ లో ఉంటే ఎవ్రీ డే. రైట్? వాట్ డు యు సే?
భ్రమలన్నీ మైండ్లోంచి వస్తున్నాయి కనుక మైండ్ని శూన్యం చేసుకోవాలి మెడిటేషన్. అప్పుడు మెడిటేషన్ అంటే మేకింగ్ యువర్ మైండ్ ఎంటీ. వాట్ ఈజ్ మైండ్? మైండ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఇల్యూజన్స్. Mind is the infinite source of illusions. It keeps on producing illusions, one after another. So you throw water on the mind and make it silent. Then you have put water on the source of the illusions. Meditation. Once you come into meditation, you are free of all illusions. It takes a little time, of course, until you get into a meditative state. Until you taste that meditative state. Then once you taste it, then all illusions are burnt at one stroke. Because the source of the illusions is mind, and you are attacking the mind. You are attacking the cause of the sources. So meditation is the must to end all types of illusions. Before meditation, everybody is a victim of his own illusions. His own or her own illusions. Any number of illusions, భ్రమలు. కానీ మెడిటేషన్ వస్తే ఏమవుతుందంటే భ్రమలన్నీ పోతాయి. హాయిగా జీవిస్తారు అందరూ, దుఃఖం లేకుండా, సఫరింగ్ లేకుండా. ఏది ఉంటే దాన్ని అనుభవిస్తూ, ఏది ఉంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ. అందుకే మనమంతా ధ్యానం చేస్తున్నాం. ఎస్, రైట్. సో నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఎలా క్రియేట్ అవుతున్నాయి భ్రమలు? మనం ఇప్పుడు మనం రోజు మెడిటేషన్ చేస్తున్నాము, కానీ దాంతో పాటు ఇంకేదైనా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రెసెంట్ లో ఉండడం, మిడిల్ పాత్ వర్డ్స్ ని మన 18 ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయో అవన్నీ చేయడం అవసరమా? ఆర్ మెడిటేషన్ ఒక్కటే చాలా? మెడిటేషన్ తో అవన్నీ వస్తాయి, మిగతా అవన్నీ వస్తాయి. దాని బంధువులంతా తీసుకొస్తుంది మెడిటేషన్. దాని కజిన్స్ ని, డిస్టెంట్ కజిన్స్ అందరినీ తీసుకొస్తుంది మెడిటేషన్. నేను వెళ్తున్నాను పత్రి వాడి ఇంటికి, మీరు కూడా అందరు రండి అని చెప్పి అందరినీ తీసుకొస్తుంది మెడిటేషన్. Meditation will bring all the other qualities, all the other wanted qualities. Patience, consideration, compassion, అన్నీ వస్తాయి. Concern for others. There are so many good things which are all inbuilt in meditation. Meditation consists of a big package of all good things. It is the ultimate package of all good things. Ultimate package of all good things. So when you come into meditation, one by one, you unfold the package, and the whole package is in your आपकी गोदी में आ जाएगी. So that's why we teach meditation to everybody, and they get all the good things in life, one after another, not at the same time. See, a seed is there. When you water it, a sprout comes. Then a tree comes. Then leaves. Then branches. Then flowers. Then fruits. So many things come out of the seed. They are all there, invisible in the seed. But you have to cultivate the seed. Meditation is the seed. You can't give a tree to anybody. But you can give a seed to everybody. And they cultivate it. They produce huge number of branches, leaves, beautiful flowers, beautiful fruits. So meditation gives you everything. Whatever you want, whatever is really needed by you, wanted by you, desired by you, all those things you will get. That's why our gift to others is meditation. Only one thing, meditation, anapanasati. Then they get everything out of that anapanasati. Daily I am hearing so many stories from every person. Before I was like that. Now when I came into meditation, I am like this. I am very, very happy. अगर आप हमारी जिंदगी में नहीं आते तो हमारा क्या होता था हाल?
ऐसे डायलॉग्स हम रोज सुन रहे हैं. मैं 40 साल से सुन रहा हूं. मैं सेम डायलॉग फ्रॉम एवरीबॉडी for the past 40 years. There's no difference in the dialogue. I was into total depression before meditation. I wanted to commit suicide. Now I want to help the whole world. సో ఒక్క ధ్యానంతోనే అన్ని భ్రమలన్నీ పోతాయి. ఒకటేసారి పోవు, క్రమక్రమంగా పోతాయి. లెక్కలేనన్ని భ్రమలు. illusions, wrong belief systems, wrong concepts in the mind. Not a right concept in the mind, but a wrong concept in the mind. Right. So tomorrow everybody come out with your own list of brahmas that you have encountered in your lifetimes. So we are doing this again tomorrow. కానీ రేపు ఐ థింక్ 8:30కి ఐ డోంట్ నో మన PMC లాంచ్ పొద్దున రాత్ర ఐ హావ్ టు చెక్ అగైన్. Not tomorrow. Tomorrow is Sunday, holiday. Okay, holiday. సరే. Again Monday. So Monday will be back. మీ ఓన్ లైఫ్ లో భ్రమలు ఏంటో మీరు లిస్ట్ తీసుకొని రావాలి. కరెక్టా? అదా ఛాలెంజ్? అది ఛాలెంజ్ అంతే. సరే, బాగుందా టాపిక్? చాలా బాగుంది. ఇది చాలా 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 ముఖ్యమైన టాపిక్. ఇవాళ పొద్దునే మన టీమ్ జోర్బా ఫుల్ మూన్ మెడిటేషన్ జరిగిందనమాట. దాంట్లో నేను ఒక సెషన్ తీసుకున్నాను. సో దాంట్లో దీని గురించే కొంచెం మాట్లాడాను. ఇలా హౌ మన బిలీఫ్ సిస్టమ్స్ ఎలా మనల్ని హోల్డ్ బ్యాక్ చేస్తాయి. సో బాగుంది ఛాలెంజ్. సో అందరూ వింటున్న అందరూ, और जो हिंदी में भी बताना पड़ेगा, जो सब सुन रहे हो, आज का चैलेंज ये है कि आपके जो भी हिंदी में भी ब्रह्म है, भ्रम आपके जो भी भ्रम है लाइफ में, वो आपको लिस्ट बना के बताना पड़ेगा पत्री जी को. तो वो आपका it is not what they have in themselves. It is what they have observed in the society around themselves. Observed in the society, not in yourself. Observed in the society. Yes. Okay. Okay then. Bye. Yes. Okay then. Thank you very much for coming, and we'll be back again on Monday, same time, 8 a.m. Indian, 11:30 p.m. Eastern Standard Time. So please come back and join us, and please share this video. Thank you very much, and subscribe to PMC USA, PMC Global. And Sunday we have DMS Digital Meditation Summit UK. Sunday. So please watch PMC UK and PMC Global. Thank you very much. Indian time 11:30. 11:30 se shuru hota Indian time. 11:30 in the night. In the Indian morning, tomorrow morning. Okay. So Indian time 11:30 a.m. So please watch Digital Meditation Summit UK. Chala manchi speakers. They're really amazing speakers, of course, all of them. So you have a lot going on tomorrow. So we'll be back on Monday. Yeah. Bye. Okay, man. Bye. Okay, bye.